హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోమ్లీస్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లాస్ట్ వ్లాగ్లో అయితే చెప్పాను కదా, మేమైతే ఊరెళ్తున్నామని. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 4 o'clock అలా అయితే అవుతుంది. మేమైతే గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ స్టాప్ అయితే మా ఊరేను. మేమైతే ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. అక్కడ 1 day అలా అయితే ఉండేసి నెక్స్ట్ డే అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతాము. మేము వచ్చేసి ఒక 4 days కదా ఉంటుంది. మళ్ళీ ఎక్కువ రోజులు అయితే ఉండడం కుదరలేదు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పిల్లల్ని అయితే లేపేశాను. వాళ్ళు కూడా లేచి కూర్చున్నారు. 4 o'clockకి లేపేసరికి వాళ్ళకైతే నిద్ర మొత్తం ఇంకా వదలలేదు. నేను గుంటూరులో అయితే ట్రైన్ స్టార్ట్ అవ్వగానే మా నాన్నకైతే ఫోన్ చేశాను స్టేషన్ దగ్గరికి రమ్మని ఎక్కించుకెళ్ళడానికి. మేము ట్రైన్ దిగి వెళ్ళేలోపు మా నాన్న అయితే బండి వేసుకొని వచ్చేసారు. ఫస్ట్ అయితే నేను, చిన్న పాప, బుడ్డోడు అయితే వెళ్ళాము. తర్వాత మా హస్బెండ్ని మా పెద్ద పాపని అయితే మా నాన్న మళ్ళీ వచ్చి తీసుకొచ్చాడు. మేము ఎప్పుడొచ్చినా కానీ ఇదే ట్రైన్కి వస్తాము. మళ్ళీ నైట్ ఇదే ట్రైన్ మా ఊరి నుంచి అయితే ఉంది. మళ్ళీ సేమ్ ట్రైన్కి అయితే వెళ్తాము. ఇక్కడ వచ్చేసి ఇంటికైతే వచ్చేసాము. ఏంటి ఇంత చీకటిగా ఉంది అనుకోకండి. ఇక్కడ ఇంకా మార్నింగ్ అవ్వలేదు కదా, ఎవరైతే నిద్ర లేకలేదు. మా అమ్మ అయితే మేము వస్తున్నాం అని చెప్పేసి రోడ్డు మీదే వెయిట్ చేస్తుంది. మా దగ్గర లగేజ్ అయితే తీసుకొని ఇంట్లోకి అయితే పెట్టింది. మా అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి చాలా పాతది. ఒక 100 years బ్యాక్ అయితే అయి ఉంటుంది. మా తాతయ్య వాళ్ళ నాన్న వాళ్ళైతే దీన్ని కట్టించారన్నమాట. పాత ఇల్లు అయినా కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. మేమైతే కాసేపు పడుకొని మళ్ళీ లేచాము. మేము లేచేలోపు అయితే మా అమ్మ అయితే పట్టుపప్పుని నీట్గా క్లీన్ చేసేసి వాటిని అయితే రుబ్బేసి గారెలు అయితే వేస్తుంది. గారెలు వేయడం పూర్తవగానే పిల్లలకైతే పెట్టించేసాను. వాళ్ళు కూడా తినేస్తున్నారు. వాళ్ళకు తినిపించాక మేము కూడా అయితే తినేసాము. ఇంకాసేపు అలా కూర్చొని మాటలు చెప్పుకుంటున్నాము. ఈలోపు అయితే మా చిన్నల్లుడు అయితే వచ్చేసాడు. వీడైతే చాలా కంతిరిగాడు, అసలు భలే గోల్ చేస్తున్నాడు. వీడికైతే 11th month అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. అందుకని చెప్పేసి తిరుపతి అయితే వెళ్ళి గుండె అయితే చేయించుకొచ్చారు. అసలు మామూలు గోల్ చేయట్లేదు, తెగొడుతున్నాడు, అరుస్తున్నాడు, అసలు భలే గోల్ చేస్తున్నాడు. వాడితో కాసేపు అయితే ఆడుకున్నాము. హాయ్ చెప్పమంటే చూడండి ఎట్లనే అవుతున్నాడు. తర్వాత మేము వచ్చామని చెప్పేసి మా నాన్న అయితే మా కోసం చికెన్ అయితే తీసుకొచ్చాడు. మేము వస్తేనే ఎందుకో మరి మా అమ్మ వాళ్ళ ఊర్లో కరెంటు పోతుంది. అందుకని చెప్పేసి మా అమ్మ అయితే మసాలాని రోట్లోనే నూరేస్తుంది. ఇక్కడ తర్వాత అయితే పిల్లల కోసం అని చెప్పేసి మా అమ్మ గోరింటాకు అయితే కోసుకొచ్చింది. అది అయితే పెట్టేశాను. నేను చేతులు పెట్టుకుంటే మా అమ్మని ఏం పెడతాం పట్టేసి అని చెప్పేసి కాళ్ళకు కూడా పెట్టేస్తుంది. అంతే కదా, మనం ఎంత ఎదిగినా కూడా తల్లిదండ్రులకు మనం చిన్నపిల్లలమే కదా. ఇక్కడ మా వాడైతే కోళ్ళని చూడడానికి అయితే వచ్చేసాడు. మా నాన్న అయితే కోళ్ళని అయితే పెంచుకుంటాడు. వాటి దగ్గర కొంచెంసేపు ఆడుకుందాం అని చెప్పేసి వచ్చాడు. కానీ వాడు పట్టుకోడు, దగ్గరికి వెళ్ళడు. దూరం నుంచి అయితే చూసి ఆనందిస్తాడు. మా నాన్న దగ్గర అయితే చాలా ఎక్కువ కోళ్ళు అయితే ఏముండు, ఒక 4-5 అయితే పెంచుకుంటాడు సరదాకి. ఆయనకైతే కోళ్ళు పెంచడం అంటే చాలా ఇష్టం. కానీ ఆయనైతే కూరగాయల మార్కెట్లో అయితే వర్క్ చేస్తాడనమాట. అక్కడ చేసుకుంటేనే ఈ 4-5 కోళ్ళని అయితే మేపుకుంటూ ఉంటాడు. వీటిని అయితే సంక్రాంతికి మా సైడ్ అయితే కోళ్ళ పందాలు అయితే జరుగుతాయి అన్నమాట. వాటి కోసం అయితే పెంచుకుంటాడనమాట. తన కోసం అయితే ఒకటి ఉంచుకుంటాడు, మిగిలిన వాటిని అయితే అమ్మేస్తూ ఉంటాడు. నేనైతే చాలా జాగ్రత్తగా అయితే పెంచుకుంటూ ఉంటాడు. వాటికి ఏదైనా బాగోపోయినా కూడా మెడిసిన్స్ అవన్నీ తీసుకొచ్చి వేస్తూ ఉంటాడు. వాటికైతే ఫుడ్ అయితే మంచి ఫుడ్ అయితే పెడుతూ ఉంటాడనమాట. తర్వాత మా పిల్లలు అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామని గోల్ చేస్తున్నారు. మా అక్కకైతే 2 మగపిల్లలు అనమాట. వాళ్ళతో ఆడుకోవడానికి అయితే వెళ్తామని గోల్ చేస్తుంటే మా అమ్మ అయితే పొయ్యి అయితే ముట్టించి స్నానం అయితే చేయించేసింది. వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇక్కడ మా అమ్మ అయితే మా కోసం అని చెప్పేసి పాల తాలికలు అయితే చేస్తుంది. వీడియో షూట్ చేయడానికి లైటింగ్ అయితే సరిపోవట్లేదని చెప్పేసి నేనైతే ఆఫ్ చేశాను. మా పిల్లలు అయితే నైట్ అక్కడే పడుకున్నారు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర. గోరింటాకు చూడండి చాలా బాగా పండింది. తర్వాత రోజు మార్నింగ్ అయితే వచ్చారు. వాళ్ళ తమ్ముడిని లేపుతున్నా కూడా వాడు లేకవట్లేదు. మీద పడైతే వాడి గోలగోలు చేస్తున్నారు వాడి చెవిలో. వాడు లేచి కూడా లేకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట. అక్కడ లెగిచాడు ఆల్రెడీ, కానీ లేకున్నట్టు యాక్టింగ్ చేసి నిద్రపోతున్నట్టు పడుకున్నాడు. వీడొచ్చేసి మా అక్క వాళ్ళ చిన్న అబ్బాయి. సెకండ్ సాటర్డే కదా, ఇంటి దగ్గరే ఉన్నారు ఆడుకోవడానికి అని చెప్పేసి వచ్చాడు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.